49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత అతి త్వరలో మా ఇంటి బంగారం మూవీతో థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయింది. దీంతో ఈ అమ్మడు ఫ్యాన్స్ మూవీ రిలీజ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శామ్ చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇస్తుందని ఆనందించే లోపే ఈ బ్యూటీకి బిగ్ షాక్ తగిలేలా ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మయోసైటిస్, డివోర్స్ తర్వాత చాలా రోజుల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మా ఇంటి బంగారం మూవీతో అభిమానుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ముందుగా మే 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ పెద్ద సినిమా రిలీజ్ కావడంతో ఇది జూన్ 19కి పోస్ట్పోన్ అయింది. కానీ ఇక్కడే మరో చిక్కొచ్చి పడింది. తమిళనాడు సీఎం స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ హీరో నటించిన చివరి చిత్రం జననాయకన్. ఈ మూవీ ఇప్పటికీ రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల దీని విడుదల ఆగిపోయింది. అయితే ఈ మూవీ మేకర్స్ సినిమాను జూన్ 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మూవీ మేకర్స్ దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని టాక్. విజయ్ సీఎం అయ్యాక రిలీజ్ అయ్యే మొదటి చిత్రం, అలాగే ఆయనకి ఇదే చివరి చిత్రం కూడా. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సమయంలో సమంత మా ఇంటి బంగారం కూడా రిలీజ్ కాబోతోంది. అయితే విజయ్ సినిమాతో సమంత సినిమా పోటీ పడడం సరైంది కాదని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సమంత జూన్ 19న రిలీజ్ అవుతుందా లేక జూలైలోకి మారుతుందా అనేది నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో సమంత అభిమానులు అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం అయ్యాక విజయ్ సమంతకి ఇలా షాక్ ఇవ్వడం ఏంటి అంటూ ముచ్చటిస్తున్నారు. మూవీ పోస్ట్ పోన్ అవుతుందో లేక జూన్ 19న రిలీజ్ అవుతుందో చూడాల్సిందే. ఇక మా ఇంటి బంగారం మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.